ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హర్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ పార్లమెంట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇది అమల్లోకి వస్తే చమురు ధరలు కొండెక్కే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు కష్టాల కంటే అధికంగా భారత్ను గ్యాస్ స్ట్రోక్ టెన్షన్ పెడుతోంది. ముడి చమురు దిగుమతులకు సంబంధించి భారత్ వద్ద ప్రత్యామ్నాయాలున్నాయి. ఆందోళన వద్దని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇప్పటికే ప్రకటించారు. అయితే అసలు టెన్షన్ పడాల్సింది ఎల్పీజీ గురించి అంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే భారత్ తన వంట గ్యాస్ అవసరాల కోసం పశ్చిమాసియా దేశాలపైనే ఆధారపడింది. దేశంలో వినియోగించే వంట గ్యాస్లో 60% దిగుమతుల ద్వారానే వస్తోంది. ఇందులో 95% దిగుమతులు పశ్చిమాసియా దేశాల నుంచే వస్తున్నాయి. మన దేశంలో ఉపయోగించే ప్రతి 3 సిలిండర్లలో 2 మిడిల్ ఈస్ట్ నుంచే ఇంపోర్ట్ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సౌదీ, యుఏఈ, ఖతార్ నుంచి భారత్ పెద్ద ఎత్తున లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ దిగుమతి చేసుకుంటోంది. ఒకవేళ హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేస్తే తన ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. అదే జరిగితే వంటింట్లో గ్యాస్ బండ పడటం ఖాయం. ప్రస్తుతం భారత్ వద్ద 15 నుంచి 16 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయి. ఇంపోర్ట్ టెర్మినల్స్, రిఫైనరీలు, బాట్లింగ్ ప్లాంట్స్లో ఉన్న నిల్వలన్నీ కలుపుకున్న 15 నుంచి 16 రోజులకే సరిపోతాయి. ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి. చమురు దిగుమతులకు మనకు ప్రత్యామ్నాయాలున్నాయి. ఎల్పీజీకి మాత్రం ఇబ్బందులు తప్పవనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఫర్టిలైజర్స్లో వినియోగించే అమోనియా ఇరాన్లో అధికంగా లభిస్తుంది. అమోనియా దిగుమతులు ఆగిపోతే ఎరువుల ధరలు పెరుగుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రపంచ వాణిజ్యం ఇబ్బందుల్లో పడినట్లే.